హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఈ బెండకాయలతో చాలా రకాల ఫ్రైలు చేసుకోవచ్చండి. నేను చేసింది ఒక పద్ధతి అండి. అన్నంలో వేసుకుని తిన్నా, సైడ్ డిష్గా తిన్నా చాలా బాగుంటుంది. ఎంత లేత బెండకాయలైనా సరే అస్సలు జిగురు లేకుండా పొడి పొడిలాడే విధంగా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే చాలా బాగా కుదురుతుంది. చాలామంది బెండకాయ ఫ్రై డీప్ ఫ్రై చేయకుండా నార్మల్ ఫ్రై చేస్తే ముక్క చెదిరిపోయి గుజ్జుగా అవుతుందని ఇష్టపడరు. కానీ నేను చేసిన ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి, ఎక్కువ ఆయిల్ పట్టకుండానే చాలా బాగా కుదురుతుంది ఈ బెండకాయ ఫ్రై. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. లేత బెండకాయలు తీసుకున్నాను, ఒక్కటి కూడా ముదిరంటూ లేదు. ఈ బెండకాయలన్నింటినీ కూడా వాటర్లో వేసి బాగా శుభ్రపరచుకోవాలి. అసలు జిగురు లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవడానికి ఈ పద్ధతి అయితే పాటించాలి. నేను ఏ విధంగా చేస్తున్నానో చూసి ఆ విధంగా మీరు చేయండి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న బెండకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కడిగిన తర్వాత బెండకాయలన్నింటినీ కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకుని తుడిచిపెట్టుకోవాలండి. లేదంటే ఆ నీరు వల్ల జిగురు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఒక గంట సేపు ఫ్యాన్ కింద అయినా ఎండలో కానీ ఎండబెట్టుకోవాలి. లేదంటే దాని మీద ఉన్న తడంతా కూడా లేకుండా ఇలా తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచిన బెండకాయలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద సైజు కాకుండా ఇలా చిన్న సైజు కాకుండా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం వేగుతున్నప్పుడు మరీ చిన్న సైజు అయితే గుజ్జుగా అయిపోతాయండి. మరీ పెద్దవి అయితే వేగవు. ఇలాంటివి అయితే కనుక వాడిపోయినా సరే కరెక్ట్ సైజులోకి వచ్చేస్తాయి. ఈ విధంగా ముక్కలన్నింటినీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఏ సైజులో కట్ చేసానో చూడండి. మరీ చిన్నది కాదు, మరి అంత పెద్దది కాకుండా కట్ చేసుకోవాలి. లేత బెండకాయలు కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి, కాబట్టి తొందరగా ఒదిగి దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు ముక్క చిన్నదైపోతుంది. ఈ విధంగా మొదల చివర తీసేసి ఈ విధంగా బెండకాయలన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫ్రైలోనికి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి నేను కొబ్బరికాయ తీసుకున్నానండి. కానీ ఒక చిప్ మాత్రమే సరిపోతుంది. దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని చూపిస్తాను. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా తురుముకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇక కొబ్బరిని పక్కన పెట్టేసి అదే మిక్సీ జార్లోనికి నేను ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే మనం కారం యూజ్ చేయట్లేదు ఇక్కడ. పచ్చిమిరకాయల కారమే మనకు సరిపోతుంది. కాబట్టి కారం గల మిరగాయలు అయితే కొంచెం తక్కువ తీసుకోండి. కారం లేని అయితే ఒక 2 ఎక్కువే తీసుకోవచ్చు. నేనైతే ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇందులోనికి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడ వాటర్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. నేను 1/2 కేజీ బెండకాయల ముక్కలు తీసుకున్నాను కాబట్టి చిన్నదైతే సరిపోదని నేను వెడల్పాటి తీసుకున్నాను. అందులోనికి నూనె కానీ ఏమి వేయకుండా ఉట్టిగానే ఫ్రై చేసుకోవాలి కొద్ది నిమిషాల పాటు. ఎందుకంటే ఆ జిగురంతా కూడా పోతుందనమాట. ఎక్కడ కూడా జిగురు అనేది కనబడదు. ఇలా చేస్తే కనుక ముక్కకి అస్సలు జిగురు అనేది రాదు. కాబట్టి ఈ విధంగా ఒక 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాల లోపు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ లేదా లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఈ బెండకాయలు వేగేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కువసేపు గరిటె పెట్టి అసలు అస్తమాట తిప్పకూడదు. ఈ విధంగా 2 వైపులా పట్టుకుని బెండకాయలు ఇట్లా రౌండ్ షేప్లో కానీ పైకి కానీ ఎగరేసుకుంటూ ఉంటే అవి తొందరగా వేగుతాయి. ఎందుకంటే గరిటె పెట్టినప్పుడు కూడా మనకి జిగురు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చూసారు కదా, నేను గరిటె పెట్టి మీకు చూపిస్తున్నాను. చూపించడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను గరిటె అనేది. చూసారు కదా, జిగురంతా పోయింది. ఇంకా పొడిపొడిలు ఆడుతుంది కాబట్టి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్ క్లీన్ చేసి ఒక 3/4 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ తక్కువే పడుతుంది. ఎందుకంటే బెండకాయలని ఈ విధంగా ముందుగా ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ లాగదు. కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేయించుకుంటున్నానండి. ఎందుకంటే పైన గార్నిష్ కోసం వేయించుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే తీసేయచ్చు, ఏం కాదండి. వీటిని మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఈ వేగిన వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోనికి ఒక 1/2 టీ స్పూన్ తాలింపు గింజలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలండి సన్నగా తరిగి పెట్టుకునేవి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అందులోనికి ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి ముందు ఎందుకు వేయలేదంటే మాడిపోతే కనుక వేయలేదు. వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ అంతా కూడా ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా బెండకాయ ముక్కలకే పట్టించాలి. ఆ తర్వాత మాత్రం మనం ఎక్కడ కూడా బెండకాయ ముక్కల్ని గరిటెతో మాత్రం తిప్పొద్దండి. ఎందుకంటే చితికిపోతాయి, 2 జిగురు కూడా వస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మూత కూడా పెట్టకూడదు. చూసి ఇలా పైకి కిందకి ఎగరేసుకుంటూ మాత్రమే వేయించుకోవాలి. ఈ బెండకాయ వేపుడికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక చక్కగా పొడిపొడిగా వస్తాయి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని 5-10 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని పక్కకు లాగి మిడిల్లో కనుక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. అలానే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని ఒక్కసారి అదంతా కూడా అక్కడెక్కడే తిప్పాలండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇరిగిపోవాలి. మనం ఈ మిడిల్లో వేసాం కదండి, ఇవన్నీ ఒక్కసారి అక్కడక్కడ తిప్పండి. ఎందుకంటే అక్కడ ఏదైనా వాటర్ ఉంటే కనుక మనం సాల్ట్ వేసాం కదా, ఆ వాటర్ అంతా కూడా వాటర్ ఎగిరిపోతుంది కిందకి. మనం ఆ మంట హై ఫ్లేమ్లో ఉంటుంది కదా కింద. ఒకసారి అలా తిప్పినప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అదంతా కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవచ్చు. ఒక్కసారి గరిటెతో చూసుకుని మెల్లిమెల్లిగా ముక్క చెదిరిపోకుండా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టాలి. ఉప్పు, కారం, ఈ కొబ్బరి అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టాలండి. లేత బెండకాయలు కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతాయి. ఇవన్నీ వేసి కలిపి ఒక 5-10 నిమిషాల వరకు అలానే మూత పెట్టకుండా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ధనియాలు, చెక్క, లవంగాయలు కలిపిన పొడి వేస్తున్నానండి. ఫ్రై చేసినప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్నంతా కూడా ఒకసారి గరిటెతో తిప్పకుండా ఇలా రౌండ్ షేప్లో తిప్పుకుంటూ పైకి కిందకి ఎగరేసుకుంటూ ఉంటే మొత్తం కలిసిపోతుంది. చూడండి ఎక్కడ కూడా జిగురు లేకుండా ఎంత పొడిపొడిలాడుతుందో ఫ్రై అనేది. పొడంతా కలిసిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చపచ్చగా దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫైనల్లో ముందు వేస్తే అది మాడిపోతుంది, వేసిన ఫ్లేవర్ అసలు ఉండదండి. వాళ్ళు చివరిలో వేసుకుంటే అది చాలా బాగుంటుంది. మనం వెల్లుల్లిపాయలు వేసినాక కూడా ఆ మసాలా అంతా కూడా పట్టేటట్టుగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన ఒక 5 నిమిషాల్లో మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కావాలంటే. ఇది కూడా వేసుకుని ఒకసారి పైకి కిందకి కలిపేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. కొంచెం ఆలస్యమైనా సరే, ఎందుకంటే మూత పెట్టం కాబట్టి మగ్గడం కొంచెం లేట్ అవుతుంది. అలా జిగురు లేకుండా పొడిపొడిగా రావాలి అని అంటే మాత్రం ఇంతే చేయాలండి. ఇదొక పద్ధతి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఇలానే చేసుకోండి. చాలా బాగుంటుంది అన్నంలోనికి. అలాగే సైడ్ డిష్గా చాలా ఉపయోగపడుతుంది. ఎలా తిన్నా సరే చాలా బాగుంటుందండి. ఇలా ఉండాలండి బెండకాయ ఫ్రై అంటే. ఎందుకంటే బెండకాయలు మనం లేత తీసుకున్నాం కాబట్టి ఆ గ్రీనిష్ అలాగే ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా మన బెండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో ట్రై చేస్తే చాలా నిజంగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.